నాకు ఉగాది తెలియదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. అయితే అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చెబుతాను, విను. ఆలస్యం అమృతం విషం. తొందరగా చెప్పు మరి. ఉగాది అంటే మన తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం. యుగానికి ఆది అంటే మొదలు. మనకు ఇప్పుడు వచ్చిన తెలుగు సంవత్సరం పేరు స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే అర్థం కాలేదు. ఓహో, విగ్రహం పుష్టి నైవేద్యనస్లా కనిపిస్తున్నావు. నీకేమీ అర్థం కాలేదా? సంవత్సరం మొదలయ్యిందని అర్థం. ఓ అలాగా. నువ్వు పిత్త కొంచెం కూతగరంలాగున్నావే. 6 రుచులతో ఉగాది పచ్చడి కూడా చేస్తారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు నీకన్నీ బాగా తెలిసే. నీకు బాగా అర్థం కావాలి అని చెవిలో తేనె పోసినట్లు చెప్పారు. నొక్కతోక తొక్కినట్టు నువ్వు మా స్నేహితులుగా అన్ని అర్థమయ్యేట్టు చెప్పడం మా అదృష్టం. కృతజ్ఞతలు. ఆగు, ఇళ్ళగానే పండగ కాదు. ఉగాది ప్రత్యేకత ఇంకా అవ్వలేదు. ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా మనం చెప్పుకుందాం. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా నాకు మంచి స్నేహితులు దొరికారు. ఇంకా ఉగాది ప్రత్యేకత కూడా తెలుసుకుంటున్నాము. ఉగాది పండుగ వసంత ఋతువులో చైత్ర మాసంలో వస్తుంది. అప్పుడే మామిడికాయలు చిన్న చిన్న పిందులుగా వస్తాయి. అప్పుడే వేప చెట్టుకి కొత్త చిగుళ్ళు వచ్చి వేప పూలు పూస్తాయి. అలాగే కొత్త చింతపండు చెరుకు కూడా వస్తుంది. కొత్త చెరుకుతో మనం కొత్త బెల్లం తయారు చేస్తారు. ఇవన్నీ మనం ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తాము. ఉగాది పచ్చడి అంటే గిన్నెలు ఎక్కువగా వేసుకుని తినారా? తీగ వాకితే గంగిగోవు పాలు గరిటెరైన చాలు అన్నట్టు ఒక్క చెంచాడు తింటే చాలు. తీగ లాగితే డొంకంత కడిగినట్లు ఉగాది పండుగ గురించి బాగా తెలుసుకున్నాము. ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తాము? బెల్లం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు, పచ్చిమిరపకాయ ముక్కలు మరియు మిరపకాయ షడ్రుచుల సమ్మేళనం అంటారు. వీటితోనే ఎందుకు చేస్తారు? జీవితం అంటే సుఖం, దుఃఖం, బాధ, సంతోషం, కష్టం అన్నీ ఉంటాయని ఈ పచ్చడి రుచులు మనకి తెలియచేస్తాయి. అబ్బో, నీకు ఎన్ని విషయాలు తెలుసు. అవును, చెప్పడం మర్చిపోయాను. ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. మనం రాశుల గురించి నేర్చుకున్నాం కదా. ఏ రాశి వారికి ఎలాగుంటుందో చెబుతాను. ఈసారి నా రాశి ఫలాలు ఎలాగుంటాయో ఏమో. తినబోతూ రుచి అడగటం ఎందుకు? ఎలాగో మన పూజారి గారు రాశి ఫలాలు గురించి పంచాంగ శ్రవణం చెబుతున్నారు. వెళ్దాం పదండి. పదండి. సవి అంటువము వెళ్దాము. అనతి కాలంలోనే అద్భుతంగా ప్రదర్శించి నా పిల్లలను మరొక్కసారి అభినందిద్దాం.